హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పు జరగడం మనం చూస్తాం. అయితే అధికారం మార్పు వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది? ఏ రాష్ట్రంలో అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? సో ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు తిమ్మారెడ్డి గారు ఒక ప్రముఖ కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మనం ఏపీలో చూసాం, మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, వైసీపీ ప్రభుత్వం పోవడం చూసాం. అయితే ఇప్పుడు టీడీపీ రావడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? ఎక్కడైనా సార్ ఎలక్షన్ తర్వాత కానీ గవర్నమెంట్ చేంజెస్ తర్వాత కొంచెం స్తబ్దత అనేది ఉంటుంది. కాకపోతే దాని గురించి తెలిసిన వాళ్ళు, లోతుగా ఆలోచన చేసిన వాళ్ళు, ఏదైనా కస్టమరు ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ అయితే 100% ఈ టైంలోనే రైట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. కొంచెం స్తబ్దత ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే హై రిటర్న్స్ అనేది వస్తాయి. సో మనకు గవర్నమెంట్ చేంజెస్ అయిన తర్వాత పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ హైదరాబాద్ అనేది డెవలప్డ్ సిటీ కంపేర్ టు అదర్ సిటీస్. ఇదేంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇప్పుడు మనకు ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో 4వ స్థానంలో ఉంది. సో హైదరాబాద్ని ఒక రాజకీయ పార్టీతో కానీ ఒక గవర్నమెంట్తో మనం సంబంధం పెట్టలేము, కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1,20,00,000 మంది జనాభా ఉన్నారు. మనము రీసెంట్గా చూస్తే బెంగళూరులో వాటర్ క్రైసిస్తోన దాదాపు 6 లక్షల మంది ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం షిఫ్ట్ అయ్యారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ వల్ల పెరుగుతుందే కానీ ఎప్పుడు రియల్ ఎస్టేట్ అని హైదరాబాద్ చుట్టుపక్కల తగ్గదు. ఓకే సార్, పరిశ్రమలు చూసుకుంటే మరి తెలంగాణ నుండి ఏపీకి వచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయంటే? ఇన్నాళ్ళు చూసుకుంటే ఏపీలో పెద్ద పరిశ్రమ రాలేదు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది. ఇప్పుడు ఏమన్నా ఉందా సార్? సార్ మీరు అన్నట్టు పరిశ్రమలు అంటే కొత్తగా అంటే వచ్చేవి రావచ్చేమో, అంటే ఆంటర్ప్రినర్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అక్కడ తీసుకునే పాలసీలు బట్టి ఏమన్నా వెసులుబాటు ఇస్తే కొత్త వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి చేయాలనుకోరు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మనం ప్రజెంట్ ఇప్పుడు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు జస్ట్ 5 years 3 years బ్యాక్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా రిటర్న్గా వెళ్దామని అనుకోవడం లేదు. ఎందుకంటే హ్యాపీగా ఉంది, సిటీ మంచిగా ఉంది. సో ఇక్కడ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, డెవలప్ అవుతున్న సిటీ కాబట్టి అన్నీ ఉన్నాయి. ఏది లేదు హైదరాబాద్లో. మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏదైనా న్యూ ఆంటర్ప్రెనర్కి మంచి అవకాశం వస్తే వెళ్ళే అవకాశం ఉందే తప్ప ఎస్టాబ్లిష్ కంపెనీలు కానీ అంతెందుకు, అసలు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు పర్సనే వెళ్ళడం లేదు. ఓకే, సో రియల్ ఎస్టేట్ అనేది తగ్గే అసలు అవకాశం లేదు హైదరాబాద్లో. కానీ ఇది మంచి అవకాశం కస్టమర్లకు. ఏంటంటే ఇది మంచి అవకాశం. ఎటువైపు పెడితే మంచిగా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం హైదరాబాద్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండేది? ఇప్పుడు అధికార మార్పు జరిగిందా? ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కంపేర్ చేస్తే ఎలక్షన్స్ బిఫోర్, ఎలక్షన్ ఆఫ్టర్? ఆంధ్రప్రదేశ్తో మనం కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే అబ్సల్యూట్లీ మనం ఇండియాలో ఫోర్త్ ప్లేస్ అలా ఉన్నాం హైదరాబాద్. సో అంతకుముందు మాట్లాడుకుంటే వైసీపీ ప్రభుత్వంలో గొప్పగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. సో అలాంటిది ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి అని చెప్పలేం. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా అన్ని వస్తాయా అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఏది స్టేబుల్ గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక 10 years ఉంటే డెవలప్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. వీళ్ళు కూడా మళ్ళీ 5 years తర్వాత వెళ్తే ఇప్పుడు కొన్ని పాలసీలు చేంజ్ అవుతాయి యాజ్ పర్ ది గవర్నమెంట్. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత అవి చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 2014లో ఒక 5 CR అక్కడ పెట్టిండు. 5 CR కాస్త 7-8 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నారు. వితిన్ 1.5 yearలో మొత్తం కొలాప్స్. అక్కడ అమరావతి వితిన్ 1.5 yearలో కొలాప్స్ అయింది. వాళ్ళు ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్ ఎప్పుడెప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, అగైన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అగైన్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చిన డబ్బులు హైదరాబాద్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. సో అక్కడ ఇమీడియట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే రిసోర్సెస్ ఉండాలి, అదేవిధంగా బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఎవరు వచ్చినా, ఇప్పుడు ఈయన వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే అక్కడ ఉన్న బడ్జెట్ ఏంది, రిసోర్సెస్ ఏంది, మనం ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంత. సో అవన్నీ చూసుకున్న తర్వాతనే కదా డెవలప్ అయ్యేది. ఓకే, అంటే హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సార్? హైదరాబాద్లో ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఒకటి. ఆల్రెడీ అన్ని వైపులా నలువైపుల భూమి ఉంది. సో నలువైపుల భూమి ఉంది కాబట్టి డెవలప్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా
రాబోయే రోజుల్లో మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ 26,000 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. దాని సర్వే నడుస్తుంది, కొంత ల్యాండ్ పుల్లింగ్ అయిపోయింది. 100 కిలోమీటర్ రేడియస్లో మన హైదరాబాద్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రపంచం చూస్తుంది. మనం చాలా తక్కువ ఆలోచిస్తాం, చాలా వెనుకబడిన ఆలోచనలో. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు కొల్లూరు, బానూరు, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం 80 to 90% నార్త్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే డీప్గా ఆలోచన చేయండి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు వచ్చి ముందు చూపుతో అంత దూరంగా కొన్నారు. ఎందుకంటే ఈరోజు అక్కడ గజం 3-3.5 లక్షలు ఉంది, దాటిపోతుంది. సో హైదరాబాద్ని ఒక ప్రాంతంగా చూడడం అనేది అది మనకు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఎందుకంటే ఈరోజు రూపాయి పెట్టిన వాడికి ప్రతి 3 సంవత్సరాలు 2 రూపాయలు అవుతుంది, అంటే డబల్ అవుతుంది వితిన్ 3 yearsలో. ఇంకా లోపే అవుతుంది కానీ బయట దాటడం లేదు. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు డోకా ఉండదు. ఎప్పుడైనా సరే నాకు ఒక పర్సన్ చెప్పిండు, వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవకాశాలు ఎట్లుంటాయంటే లాటరీలా తగులితే తగులొచ్చు, లేదంటే లేదు. వేరే సిటీలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్. ఎప్పటికైనా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డబుల్ అవుతుందని ధైర్యం ఉంటుంది. కాబట్టి సేఫ్గా హ్యాపీగా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రభుత్వం మారింది కదా సార్? అవును. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మెరుగుపడిందా లేకుంటే తగ్గిపోయిందా అంటారు సార్ గతంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలిస్తే? ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే ఎలక్షన్ కోడ్ రావడం ఇలాంటి కొన్ని జరగడం వల్ల కొంచెం స్తబ్దత అనేది ఉంది. కాకపోతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, లాస్ట్ 6 months 4 to 6 months హైయెస్ట్ సేల్స్ అయినాయి. విజయవాడ హైవేలో హైయెస్ట్ సేల్స్ అయినాయి. సో ఈస్ట్ హైదరాబాద్లో హైయెస్ట్ సేల్స్ అయినాయి. సో అదే నేను చెప్పబోయేది. ఎందుకంటే ఒక రాజకీయం మారినంత మాత్రాన, ఒక పార్టీ మారినంత మాత్రాన, నెక్స్ట్ ఒక గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన హైదరాబాద్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకో రియల్ ఎస్టేట్ పరంగా. ఎందుకంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లేస్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ నివసిస్తున్నారు. కాబట్టి దీనికి గవర్నమెంట్కి అసలు సంబంధమే లేదు. హైదరాబాద్ డెవలప్ అవుతూనే ఉంటుంది. సో ఈస్ట్ మీద డెవలప్ చేయాలా, 2 ప్రాంతాలు ఒకే విధంగా డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. రీసెంట్గా కూడా శ్రీధర్ బాబు గారు ఐటీ ఇండస్ట్రీస్ చోటుపల్ వరకు తీసుకొస్తామని చెప్పి, మెట్రో ఇటు ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈస్ట్ హైదరాబాద్లో పెడితే మీకు డోక్ అనేది ఉండదు. ఓకే సార్, మీరు చెప్పారు ఒక 3-4 months నుంచి బాగా పెరిగిపోయాయని చెప్పారు కదా. అవును. అటువంటి పరిస్థితి ఏపీలో కలగొచ్చు అంటారా సార్? అదే సార్ నేను చెప్పేది. హైదరాబాద్ సిటీని వేరే సిటీలతో కంపేర్ చేయలేం. ఆల్రెడీ ఇది డెవలప్ అయ్యింది. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడికి ఇప్పుడు ఏంటంటే ఏపీలో అమరావతి ఇట్స్ న్యూ బార్న్. ఇప్పుడు అది డెవలప్ చేసుకోవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అట్లీస్ట్ 2 years పడుతుంది. ఇంతకుముందు అన్ని ల్యాండ్ పుల్లింగ్ చేసి పెట్టినరు. అక్కడ అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ అంతా మంచిగా ఉంది. డెవలప్ అయ్యే మూమెంట్లో కొంచెం డౌన్ అయిపోయింది. ఇప్పుడున్న ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తే ఏదైతే ఫ్రీలాన్సర్స్ ఉంటారో, న్యూ ఆంటర్ప్రెనర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. న్యూ ఆంటర్ప్రెనర్స్ 100% ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టేట్ వైడ్ కూడా వాళ్ళకి ట్యాక్స్ వెసులుబాటు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కూడా ప్రధానమంత్రితో వీళ్ళ కూటమి కదా, బీజేపీ గవర్నమెంట్తో కూటమి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోగలిగితే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ద కంపెనీలు వచ్చి ఇప్పుడే అక్కడ వాళ్ళ రిసోర్సెస్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అంత ఉండకపోవచ్చు. ఇట్స్ టైం టేకింగ్.